నిన్న విడుదల చేసిన ఈఏపీ సిఈటీ ఫలితాలలో ఎంసెట్ ఫలితాలలో మా శ్రీవిద్యా వికాస్ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. రాష్ట్ర స్థాయిలో బి సంజు అనే అబ్బాయి ఇంజనీరింగ్ విభాగంలో 11,628వ ర్యాంకు, అలాగే ఎం వినిత బైపీసీ విభాగంలో 13,775, సంతోషి 15,743, జెనిఫర్ 17,091 మార్కులు, అలాగే ఆర్ సంధ్య 24,472, ఆర్ దివ్య 24,747, కనిష్క 27,607 ర్యాంకులు సాధించారు. సో ఇటువంటి ఉత్తమ రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన మా విద్యార్థినులకు మరియు మరొకసారి నేను అభినందనలు తెలుపుతున్నాను. ఇటువంటి మంచి ర్యాంకులు రావడానికి బాగా కష్టపడిన చదివిన మా యొక్క విద్యార్థులకు, అలాగే మంచి కోచింగ్ ఇచ్చిన మా యొక్క అధ్యాపక బృందానికి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మొన్న విడుదల చేసిన ఇంప్రూవ్మెంట్ ఫలితాల్లో కూడా మా శ్రీవిద్యా వికాస్ విద్యార్థులు బైపీసీ విభాగంలో 3 రాష్ట్ర స్థాయి ర్యాంకులు వచ్చింది. ముగ్గురికి స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. లిఖిత 440 మార్కులు గాను 435 మార్కులు, అలాగే జ్యోత్స్న 435, వైష్ణవి 435 మార్కులు సాధించి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు. అలాగే ఎంపీసీలో ఎస్ లావణ్య 470 మార్కులు గాను 404 మార్కులు సాధించి స్టేట్ ఫోర్త్ ర్యాంక్ సాధించింది. సో ఇట్లా మామూలు ఐపీలోనే కాకుండా ఎంసెట్, నీట్ వంటి ఫలితాల్లో కూడా మా విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో కూడా దీనికన్నా ఇంకా మెరుగైన ఫలితాలను సాధించడానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అలాగే ఓకేనా, ఈరోజు మన చిత్తూరు పట్టణంలో నాగయ్య కళాక్షేత్రంలో ప్రతిభా అవార్డు పొందిన విద్యార్థులకు ప్రైజెస్ సాధించున్నాం. అలాగే ఈరోజు ప్రతిభా అవార్డుల కార్యక్రమంలో మా శ్రీ విద్యా వికాస్ విద్యార్థిని సిఈసి విభాగంలో శాంగశ్రీ 1000 మార్కులు గాను 973 మార్కులు సాధించి టౌన్ పాస్ సాధించింది. సో ఆ అమ్మాయికి ఈరోజు ప్రతిభా అవార్డు లభించింది. సారీ చూడండి అన్నా, దగ్గరికి రా బాబు, దగ్గర రండి అందరూ అన్న, కొంచెం వెనక రా అన్న, దొరసాము వెనక రా మేడం, రండి ముందుకు రండి. చాలే ఓకే, అట్లే ఉండండి, చూడండి. మైక్ ఇచ్చాను సార్. We are happy to announce that, as usual, it has become a regular trend that Sri Vidya Vikas College has stood first in almost all the fields, whether it is in the IPE or whether it is the competitive exam. A couple of days back, even in the improvement exam, our students scored good marks and have come out with flying colours. I promise and assure you that the same trend will continue in our college, and not to mention our candidate Sanya Sri, who has CC as a group got the Pratibha Award today with a cash prize of ₹20,000 she received from the collector, and we are proud of that, and we congratulate the student for her dedication in the and not only that, she was able to score this mark because of her hard work, but not to mention the hard work that was given by the required staff. In this regard, I congratulate once again and also the IPE high schools. Thank you.